ఆ సమయంలో బలమైన 2 హస్తములు వచ్చి నా కుమారుడు ఎక్కడైతే కాలిపోయాడో అక్కడి నుంచి ఒక తెల్లని పొరను తీయడం నేను చూశానండి. ఆ క్షణంలో నేను విశ్వసించాను, నా కుమారుడు నా దేవుడు బ్రతికించాడు, ఇక నా కుమారుడికి ఏమీ జరగదు. అదే రీతిగా 3 రోజులు కింద మా ఇంట్లో నుంచి 4వ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాను. 15 రోజుల తర్వాత కిందకు తీసుకొస్తే గోరంత గీటు కూడా మిగలలేదండి నా కుమారుడు ఒంటి మీద. పరిపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడు. గోడకి కొట్టిన పిడకలు ఏ రీతిగా ఎండిపోతే రాలిపోతాయో నా కుమారుడిని 10 సార్లు హాస్పిటల్కి తిప్పలేదు. వేలికి డబ్బులు నేను ఖర్చు పెట్టలేదు. 1100 రూపాయలు మాత్రం పెట్టి 11 బాటిల్స్ టానిక్ పట్టాను అంతే. నేనే క్లీన్ చేసుకునేదాన్ని. స్పిరిట్ పెట్టి ఆటన్ పెట్టి క్లీన్ చేస్తుంటే ఆ గోడకున్న పిడకలు ఊడిపోయినట్టుగా తన చర్మం అంతా కూడా రాలిపోతూ మొత్తం వచ్చేసిందండి. ఒక్క మరక మాత్రమే ఉంది కానీ ఏ ఒక్క గాయాన్ని దేవుడు మిగల్చలేదు. కింద తీసుకొస్తా అందరు అన్నారు. 15 రోజుల తర్వాత బిడ్డని మార్చి తీసుకొచ్చావా అమ్మా, లేకపోతే అదే బిడ్డని తీసుకొచ్చావా? ఆ పిల్లలు చనిపోవాలి కదా, ఎలా బ్రతుకున్నాడు చెప్పానండి. నా దేవుడు బ్రతికించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, మనిషికి అసాధ్యమైన కార్యాలు నా దేవుడికి సాధ్యం. మనిషి నేను చెయ్యలేను, ఇది నాకు చేత కాదు అని వదిలేసిన ఒక మనిషిని చనిపోతాడని డాక్టర్స్ డిక్లేర్ చేసిన నా కుమారుడిని నా దేవుడు బ్రతికించాడు. నేటికి నా కుమారుడికి 13 సంవత్సరాలు, 7వ క్లాస్ చదువుతున్నాడు. చాలా సురక్షితంగా ఉన్నాడండి. ఏ అపాయము నా కుమారుడి దగ్గరికి రాకుండా నా దేవుడు నా కుమారుడిని కాపాడాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయమందు సహోదరి సహోదరుడా, మేము ఇక్కడికి వచ్చి మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అనేసి అంటే, ఒక మనిషి సాయం చేస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. దేవుడు లాగా మనిషి సాయం చేశాడు అంటాం, కానీ దేవాకి దేవుడే మన దగ్గరకు వచ్చి మన కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రమ్మని పిలిచి ఏ మేలు కొదువు లేకుండా మా జీవితంలో చేస్తుంటే ఆ మేలు చెప్పకుండా మేము ఎలా ఉంటామండి? ఆ మేలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ఒక్కొక్క సాక్ష్యం ఇచ్చాడండి. ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఒక్కొక్క కార్యము చేశాడు. కనుకే ఎండైనా సరే, బాధ అయినా సరే, బాగున్నా బాగాలేకపోయినా, ఉద్యోగాలున్నా విడిచిపెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మాటలు చెప్పడం జరుగుతుంది. వీటినప్పుడు సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి స్థితిలోనైనా ఉండొచ్చు, వ్యాధితో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, దుఃఖంతో ఉండొచ్చు, వేదనతో ఉండొచ్చు. అయ్యో పలకరించే దిక్కు లేదే, నాన్న వాళ్ళంటూ ఎవరు లేరే, ఒంటరిగా ఉన్నానే, ఈ నా స్థితి ఎవరికి అర్థమవుతుందో నువ్వు అనుకుంటున్నావేమో. సహోదరి సహోదరు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క నేను మాట్లాడుతున్న దేవుడు, చెప్తున్న దేవుడు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నీ తల్లిదండ్రులు వదిలేసిన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నీ బంధువులు వదిలేసిన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నిన్ను ఎవరు వద్దన్నా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఎలాంటి పాపమైనా సరే నీ పాపాన్ని కరిగి నా దగ్గరికి నేను తీసుకుంటాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో అందరూ వదిలేవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ హక్కును చేర్చుకొని నీ పాపములు క్షమించి